హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఓకే, ఈ రోజు అయితే నేను బుడమకాయ టమాటా వేసి దాల్చా పప్పుచారు మసాలా అది చేస్తున్నాను. ఓకేనా? చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసేసినాక ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. ఇక్కడ పక్కన ఇది మన ఏమంటారు పాలకూర ఫ్రై చేస్తున్నా, దాన్ని కూడా ఆయిల్ వేసుకున్నాను సరిపడంత. ఈ ఆయిల్ అయితే వేడెక్కుతుంది, అంతవరకు అయితే నేను పాలకూరలోకి ఇవైతే వేసేస్తా. కొంచెం కరివేపాకు ఓకే. ఇందులో అయితే ఆవాలు జీలకర్ర వేద్దాము సాంబార్కి పప్పుచారుకి. అట్లాగే కొంచెం పత్త, కొద్దిగా పువ్వు, కొద్దిగా లవంగా, హోల్ గరం మసాలా వేసేసినాక ఈ కరివేపాకు వేసుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, ఇక ఇది అంతవరకు కాలుతుంది. కొద్దిగా వేగనిద్దాము పచ్చిమిర్చిని, ఆనియన్ని. ఇప్పుడు ఇక్కడైతే వెల్లిపాయలు వేసుకున్నాం, పాలకూర ఫ్రైకి బాగుంటుంది. వెల్లిపాయలు ఆయిల్లోనే వేస్తున్నా. ఆనియన్, ఇక్కడ రైస్ పెట్టినా, ఇక్కడ పాలకూర ఫ్రై, ఇక్కడనేమో పప్పుచారు, బుడమకాయ టమాటా మసాలా పప్పుచారు దాల్చా లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ ఇదైతే కాలింది. ఇప్పుడు మనం ఇందులో దోసకాయలు వేసుకున్నాము. కొంచెం మగ్గనిద్దాము. ఘాట్ వస్తుంది, కొంచెం పప్పు, పాలకూర అయితే వేసేసుకున్నాం. పాలకూర అంతా కట్ చేసి కడిగేసి పెట్టాను. కొంచెం టమాటా వేయాలి, ఆనియన్ అయితే వేగనియండి, కొంచెం వేగాలి. కొంచెం మగ్గాల. ఎందుకంటే సన్నగానే కోసినాను, ఇంత ఏమంటారు దోసకాయ సన్నగా కోసినాను. ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం క్యాప్ పెట్టి. ఇక్కడ ఇవైతే కాలింది, ఆనియన్ వేగింది. ఇందులో మనం పాలకూర అయితే వేసేసుకుందాం. పాలకూర వేసేస్తున్నా. ఇలా వేసేసిన తర్వాత దీనికైతే ఒక క్యాప్ పెట్టేద్దాము. కొంచెం మగ్గుతుంది అనమాట.
మగ్గితే కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కిందికి అవుతే అప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం. ఇప్పుడు ఇదైతే అయ్యింది, దోసకాయ అయితే మగ్గింది. ఇందులో కొద్దిగా టమాటా వేసేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్ని మీకైతే చెప్తూ వేస్తున్నాను కదా, నేను చూపేయలేదు ఇవాళ. ఇక చేస్తున్నాను కదా, చేస్తూ ఉంటే ఒక్కొక్కటి చెప్తూ చేస్తూ అయిపోద్ది అని చేశాను. ఓ, విజిల్ వచ్చింది కుక్కర్ది. ఇది కూడా కొద్దిగా మగ్గనిద్దాము. ఇప్పుడు పాలకూరలోనైతే మనము ఉప్పు కారం వేసేసుకుందాము. వెల్లుల్లి, ఉల్లిపాయ అంతా మంచిగా మగ్గింది. పాలకూర కూడా కొంచెం వాటర్ అంతా ఇదే కొంచెం దగ్గరకు వచ్చింది. దీంట్లో అయితే ఉప్పు కారం వేసేసుకున్నాము. దీన్ని సరిపడంత కారం అయితే వేసుకున్నాం. ఉప్పు వేసేసుకున్నాము సరిపడంత. సిమ్ పెట్టేస్తే మంచిగా నీట్గా మగ్గుద్ది అనమాట పాలకూర ఫ్రై. రైస్ అయితే అయిపోయింది, ఇంకా రైస్ బంద్ చేస్తున్నా. ఇది అందరికి వచ్చు రాదని నేను మాత్రం అనను. ఇది రాని వాళ్ళకి అనమాట, బ్యాచులర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఏంటి అనే దానికి మాత్రం నేను చెప్తూ చేస్తున్నాను. మంచిగా మగ్గింది. దీంట్లో అయితే నేను గల్లుపు అయితే వేస్తున్నా సరిపడంత. పులుపు ఉంటుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఒక పక్క రైస్, ఒక పక్క పాలకూర ఫ్రై, ఒక పక్క టమాటా దోసకాయ వేసి మసాలాతో బొజవాడ ఆకు పువ్వు వాటితోటి వేసి దాల్చలాగనమాట. ఇది ఒక వెరైటీ, ఎప్పుడు రొటీన్ కాకుండా ఇంకొంచెం మగ్గనిద్దాము. ఓకేనా, అప్పటి వరకు అయితే నేను పప్పు అది తీసి పెడతాను. పాలకూర కూడా అంతా మంచిగా మగ్గుతుంది దగ్గరికి. సిమ్ పెడితే ఇంకా మంచి ఉడుకుతుంది అనమాట. సిమ్మే పెట్టాను. ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం తీసి పెట్టాను కదా, చింతపండు పిసికి పెట్టాను కదా, ఇంకా చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. ఆల్మోస్ట్ అయితే మగ్గింది టమాటా దోసకాయ అవన్నీ. ఓకేనా, ఇంకా నేనైతే ఇందులో పులుసు అయితే పోస్తున్నా. ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసిన పప్పును రుబ్బి చేసి పెట్టేసుకున్నాను ఇది ఆల్రెడీ. ఇందులో కొంచెం శనగపప్పు కందిపప్పు వేసి బాయిల్ చేసినాను అనమాట, దాంట్లో టేస్ట్ వేరుంటుంది. ఇప్పుడు ఇదైతే పప్పు అయితే వేస్తున్నా. ఇది మనం బాయిల్ చేసిన పప్పు. ఇంకా దీంట్లోకి కొంచెం సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలా.
ఇందులో మగ్గుతుంటేనే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలా. కొంచెం వాటర్ పడుతుందో లేదో చూసి వేస్తా. పాలకూర కొంచెం మగ్గాల. వాటర్ పడుతుందో లేదో చూసి వేస్తా. కొంచెం అయితే పడుతుందేమో అనిపిస్తుంది, చూస్తున్నా. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరి తక్కువ ఉంటే బాగోదు. చాలు ఏనా. ఓకే, ఇంకొంచెం మసిలితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక మీరైతే ప్రతిదీ సూపర్ అని అంటుంది అనుకోమాకండి, ఉంటుంది అట్లా. మా వారికి అయితే బయట నుంచి బిర్యానీ తెచ్చిన ఒప్పుకోరైనా, బలవంతంగా ఏదో తినాలా అన్నట్టుగా తింటారు. కానీ ఇంట్లోదే టేస్ట్ ఉంటుంది అని చెప్పి మరీ మరీ నాకు ఎంత రిస్క్ నాతో చేయించుకుంటా అంటారు. బయట నుంచి తెస్తే అంత ఇంట్రెస్ట్ తినరు అతను. కర్రీ ఓకే, ఇదైతే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మసలని మసులుతుంది. ఓకేనా, ఇది కూడా కొంచెం మగ్గాల. ఓకే, చారు అయితే మసులుతుంది. మసాలా దాల్చా గుమ్మగుమ్మలాడే దోసకాయ టమాటా బొస్వారా మసాలా చారు దాల్చా లాంటిది అనమాట. వెరైటీగా చాలా బాగుంటుంది. మసులుతుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అబ్బా గుమ్మగుమ్మలాడే పప్పుచారు పాలకూర ఫ్రై సూపర్, వేడి వేడిగా ఉంది. ఆ వేడి వేడిగానే తినాలనిపించేది. నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా మదరు ఎర్లీ మార్నింగ్, మా రెండో బిహెచ్ఎల్ ఎంప్లాయ్, అతను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదన్నమాట. మా మమ్మీ 4 o'clock లేసి వంట చేసేది. నేను వాష్రూమ్ కానీ లేసేదాన్ని. మంచి స్మెల్స్ వచ్చేది. తింటావా అని అడిగేది మా మమ్మీ. సరే అని చెప్పి ఎంబటే బ్రష్ చేసుకొని ఇంకా స్నానం లేదు వెళ్ళేది. ఎంబటే ప్లేట్ పెట్టేసుకుంటేది. మా మమ్మీ ప్లేట్లు వేసిస్తే అబ్బా ఆ రోజులు ఏ వేరు. కాలుతుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్ అయింది. అబ్బా అబ్బా అబ్బా, పప్పు చారు దాల్చా మసాలా చారు అయితే చాలా స్మెల్, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చెయ్యి కాలుతుంది, నోట్లో పెట్టుకోవాలని ఉంది. ఇదేమో కాలుతుంది. ఓకే, అయినా పర్లేదు, ఇట్లాంటి టేస్టే బాగుంటుంది. వావ్, సూపర్ సూపర్, ఎమ్మి ఎమ్మి. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకెళ్ళి. చెయ్యి కాలుతుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వీడియోస్ అన్ని, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు? చేస్తారు ఇవాళ నుండి, షూర్ పక్కా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్.